నమస్తే దోస్తులు. వెల్కమ్ టు వరంగల్ శ్రీకాంత్ వ్లాగ్స్. ఇప్పుడైతే టైం ఎగ్జాక్ట్‌లీ 5 అయితే అవుతుంది. నేను కరెక్ట్ టోలీ చౌకీ దగ్గరైతే ఉన్నాననమాట. అంటే ఇక్కడ వచ్చేసి అబ్దుల్లా నాన్ మహల్ దగ్గరైతే ఉన్నాను. అంటే ఇక్కడ ఇక్బాల్ గారు రోజుకి కొన్ని వందల మందికి ఉచితంగా రోటీలు, నాన్స్ అయితే పంచిపెడుతున్నాడు. చూసేద్దాం వీళ్ళు ఎలా తయారు చేస్తారో. ఆకలితో ఉన్నవాడికి 4 ముద్దలు పెట్టడం కంటే గొప్ప సేవ ఏముంటుంది? అన్నార్తుల ఆకలి తీర్చడానికి బిర్యానీయో, పంచభక్ష పరమాన్నాలో అక్కర్లేదు. చిన్న బ్రెడ్ ముక్కైనా చాలు. ఆ క్షణంలో అదే అమృతం. ఈ విషయం బాగా తెలిసినవాడు కాబట్టే ఈ చిరు వ్యాపారి గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయనకు వచ్చిన ఈ చిన్న ఆలోచన రోజూ వందలాది మంది ఆకలి తీరుస్తుంది. హైదరాబాద్లో ఆహారంపై రోజూ లక్షలాది రూపాయల బిజినెస్ చేసే రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లను అనేకం చూసి ఉంటారు. అయితే టోలీ చౌకీ సమీపంలోని చిన్న షాప్ గురించి మీరు విని ఉండరు. ఈసారి అటువైపు వెళ్తే చూడండి. అబ్దుల్లా నాన్ మహల్. ఈ షాప్ ముందు చిన్న బాస్కెట్ ఉంటుంది. అందులో ప్యాక్ చేసి ఉన్న రోటీలను ఎవరైనా తీసుకుని వెళ్ళొచ్చు. తమ ఆకలి తీర్చుకోవచ్చు. ఇక్కడ గత 4 సంవత్సరాల నుండి నేకీకి రోటీ ఏర్పాటు చేశారు. పేదవాళ్ళు వచ్చి అందులో నుంచి రోటీలు తీసుకుని వెళ్తారు. నిత్యం 100 రోటీలు వెళ్తాయి. ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఈ షాప్ తెరిచి ఉంటుంది. ఈ బాస్కెట్‌కు యజమాని పెట్టిన పేరు నేకీకి రోటీ. అంటే మంచి కోసం బ్రెడ్ అని అర్థం. రోజూ తెల్లవారుజామునే యజమాని ఈ బాస్కెట్‌లో 10 రోటీలు ఉంచుతారు. అక్కడ రోటీలు కొనడానికి వచ్చిన కొంతమంది తమ స్థాయికి తగినంత ఒకటో రెండో రోటీలను కొని ఆ బాస్కెట్‌లో పెడతారు. 10, 20 రోటీలను కొని ఆ బాస్కెట్‌లో పెట్టేవారు కూడా ఉంటారు. ఇది ఒక పవిత్ర కార్యం. ఈ బాస్కెట్‌లో నుంచి రోటీలను తీసుకువెళ్ళే వారిని ఎవ్వరూ ఏమిటి అని కూడా అడగరు. కావాల్సిన వారు వస్తారు, తీసుకువెళ్తారు. తమ కడుపు నింపుకుంటారు. ఈ షాపు ఓనర్ పేరు మొహమ్మద్ ఇక్బాల్. ఏ ఒక్కరూ ఆకలితో ఉండొద్దు. ఆయన చెప్పే మాట ఇది. ధనవంతుడే కావచ్చు, నిరుపేదే కావచ్చు, ఆకలి ఉన్నప్పుడు అతడి ఆకలి తీరాలి. అది ఇక్బాల్ ఫిలాసఫీ. ఇది పేదల కోసం చేస్తున్న సేవ కాదు, దేవుడి సేవ. ఆ అల్లానే నాతో పని చేయిస్తున్నాడని ఇక్బాల్ చెప్తున్నారు.
ఏళ్లుగా ఈ నగరంలో ఎంతోమందికి నీడనిచ్చింది. బ్రతుకు తెరువు కోసం భాగ్యనగరంకి వచ్చిన ఎంతోమంది వస్తూ ఉంటారు. వారిలో ఆకలితో, అర్ధాకలితో బాధపడేవారు ఎందరో. ఆకలి ఉన్నంత వరకు నేకికి రోటీ ఉండాలి. మానవత్వం వర్ధిల్లాలి.